సంసోను బలవంతుడే, కానీ ఒక పరస్త్రీ వలన బలహీనుడాయను. సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి, కానీ వేశ్యతో సాంగత్యము చేసి దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయాడు. సంసోను ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ సాతాను వేసిన వలలో చిక్కుకుపోయాడు. బలవంతుడైన సంసోను ఒక బలహీన ఘటనమైన స్త్రీకి లొంగిపోయాడు. అంటే అర్థం చేసుకో, పరస్త్రీకి లొంగిపోవుట ఎంత ప్రమాదకరమో. నీవు ఎంత బలవంతుడివైనా, నీవు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తివైనా, నీవు దేవుడు మార్గం నుండి తొలగిపోవడానికి ఒక పరస్త్రీ చాలు. కాబట్టి చెడు స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా, నీ హృదయంలో దేవుడి వాక్యాన్ని భద్రపరుచుకొని దేవుడికి దూరం కాకుండా జాగ్రత్త పడి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో.